రిజల్ట్స్ వచ్చేస్తాయి, కానీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి చాలా మందిలో ఒక టెన్షన్ అయితే ఉంటుంది. ఈ వీడియోలో మీకు నేను ఇంపార్టెంట్ 3 పాయింట్స్ అయితే చెప్తాను. అవి ఏంటంటే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి, సెకండ్ పాయింట్ వచ్చేసి కాల్ లెటర్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, థర్డ్ పాయింట్ కాల్ లెటర్లో ఉన్న డీటెయిల్స్ని ఎట్లా స్టడీ చేయాలి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బాసరా IIIT 2026 రిజల్ట్స్ గురించి అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు కదా. రిజల్ట్స్ వచ్చిన తర్వాత అసలు ప్రాసెస్ ఏంటి, మనం ఏం చేయాలి, కౌన్సిలింగ్కి ఎలా వెళ్ళాలి అన్నది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టెప్ బై స్టెప్ అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ అలాగే మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం, ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, రిజల్ట్స్ రోజున ఎవరు పానిక్ అవ్వకండి అండ్ అలాగే టెన్షన్ పడకండి. మే 30వ తేదీన రిజల్ట్స్ వస్తాయని అందరికీ తెలిసిన విషయమే. బట్ ఏంటంటే, మనకి ఎగ్జాక్ట్గా టైం అన్నది తెలియదు. అంటే మార్నింగ్ రిలీజ్ చేస్తారా, ఆఫ్టర్నూన్ రిలీజ్ చేస్తారా, ఈవినింగ్ రిలీజ్ చేస్తారా అని చెప్పేసి మనకి ఎగ్జాక్ట్ టైం అయితే తెలీదు. సో ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కలా రిలీజ్ చేస్తారనమాట. ఒక ఇయర్ మార్నింగ్ రిలీజ్ చేస్తే, ఒక ఇయర్ ఆఫ్టర్నూన్ రిలీజ్ చేస్తారు. అట్లా ఈ ఇయర్ ఎప్పుడు ఏ సెషన్లో రిలీజ్ చేస్తారన్నది ఇంకా క్లారిటీగా అయితే తెలీదు. కానీ రిజల్ట్స్ అయితే మాత్రం మే 30వ తేదీన ఫస్ట్ మెరిట్ లిస్ట్కి సంబంధించిన రిజల్ట్స్ అయితే రిలీజ్ అవుతాయి. ఈ వీడియోలో మీకు నేను ఇంపార్టెంట్ 3 పాయింట్స్ అయితే చెప్తాను. అవి ఏంటంటే ఇంపార్టెంట్. సో థర్డ్ పాయింట్ అనేది ఎవరు కూడా స్కిప్ చేయకండి. లాస్ట్ వరకు వీడియోని మీరు విన్నారు అంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏం చేయాలి అని చెప్పేసి మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఈ 3 పాయింట్స్ గురించి నేను స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఇప్పుడు ఫస్ట్ పాయింట్ వచ్చేసి రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి అని. మనకి బాసరా IIIT అఫీషియల్ పోర్టల్లోకి వెళ్ళి అడ్మిషన్ 2026ని సెలెక్ట్ చేసుకుంటే అక్కడ మీ రిజల్ట్స్ అన్నవి చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, అదే రోజున అందరూ కూడా రిజల్ట్స్ అన్నవి తరోగా చెక్ చేసుకుంటూ ఉంటారు. సో మీకు ఒక్కొక్కసారి ఆ పోర్టల్ అనేది ఓపెన్ అవ్వకపోవచ్చు. సో టెన్షన్ పడకండి, కొంచెం నిదానంగా టైం తీసుకుని మీరు రిజల్ట్స్ అనేవి చెక్ చేసుకోండి. సెకండ్ పాయింట్ వచ్చేసి కాల్ లెటర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు బాసరా IIIT అఫీషియల్ పోర్టల్లోకి వెళ్ళి అడ్మిషన్ 2026ని సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడ మీకు కాల్ లెటర్కి సంబంధించిన లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే అక్కడ మీ అప్లికేషన్ నెంబర్ అండ్ అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ ఈ రెండు కూడా అడుగుద్ది. తర్వాత కిందన క్యాప్చా అడుగుద్ది. ఆ క్యాప్చాను కూడా ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టండి. మీకు కాల్ లెటర్ అన్నది PDF ఫామ్లో మీకు డౌన్లోడ్ అవుద్ది. సో వెంటనే మీరు ఆ PDFని మీ మెయిల్ ఆర్ వాట్సాప్కి అయితే షేర్ చేసుకోండి. వీలైతే ఆ PDFని ప్రింట్అవుట్ కూడా తీసుకుని పెట్టుకోండి. థర్డ్ పాయింట్ వచ్చేసి కాల్ లెటర్లో ఉన్న డీటెయిల్స్ని ఎట్లా స్టడీ చేయాలి అన్నది చెప్తాను. ఫస్ట్ మీకు కాల్ లెటర్లో స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది. దాంట్లో నేమ్, అప్లికేషన్ ID, కేటగిరీ అండ్ లోకల్ స్టేటస్ ఈ 4 ఉంటాయి. ఈ 4 కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోండి. ఫస్ట్ మీ నేమ్ ఇనిషియల్ నుంచి మీ ఫుల్ నేమ్ అన్నది కరెక్ట్గా ఉందా లేదా అన్నది చెక్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మీ అప్లికేషన్ ID ప్రతి నెంబర్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. అండ్ అలాగే మీ క్యాస్ట్, లోకల్ స్టేటస్ కూడా కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. అండ్ అలాగే SSC మార్క్స్ అండ్ అలాగే మీ సెలెక్షన్ స్టేటస్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి. అందులోనే మీకు క్యాంపస్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీరు ఏ క్యాంపస్కి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి అనేది అయితే అందులో క్లియర్గా మెన్షన్ చేస్తారు. బాసరా వాళ్ళకి బాసరా అని ఉంటుంది, మహబూబ్ నగర్ వాళ్ళకి మహబూబ్ నగర్ క్యాంపస్ అని ఉంటుంది. సో మీకు ఏ క్యాంపస్ అయితే వస్తుందో ఆ క్యాంపస్కి మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ అలాగే జిరాక్స్లు కూడా పట్టుకుని వెళ్ళి 2 or 3 సెట్స్ జిరాక్స్ కాపీ కూడా పట్టుకుని వెళ్ళి మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోండి. తర్వాత మీకు సీట్ అన్నది ఎలొకేట్ చేస్తారు. సో ఇదనమాట రిజల్ట్స్ నుంచి కౌన్సిలింగ్ వరకు మధ్యలో జరిగే ప్రాసెస్ అంతా ఇలా ఉంటుంది. సో ఈ వీడియోకి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.